హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దోసకాయని చూపిస్తున్నాను. నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చండి. అన్నంలోకి, టిఫిన్స్‌లోకి చాలా బావుంటుంది. పుల్ల పుల్లగా, ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ దోసకాయని కలుపుకొని తింటే బావుంటుంది. దోసకాయలు పసుపు రంగులో గట్టిగా ఉండే కాయలని తీసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తడి అనేది అసలు ఉండకూడదండి. దోసకాయని తరిగే ముందు రుచి చూసుకోవాలి. అప్పుడప్పుడు చేదుగా ఉంటాయి. ఒక గ్లాస్ తోటి పావు గ్లాసు ఆవాలని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని ఆవ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ముప్పావు గ్లాసు ఊరగాయల కారం తీసుకుంటే కమ్మగా ఉంటుంది. అలాగే పావు గ్లాసు కళ్ళుప్పుని మెత్తగా మిక్సీ చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే మెత్తటి ఉప్పునైనా వేసుకోవచ్చు. మెత్తటి ఉప్పు అయితే కొద్దిగా తగ్గించుకుని వేసుకోండి. పావు స్పూను పసుపు వేసుకుని ఈ పొడి గుండలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఆవపిండి కొలుచుకున్న గ్లాస్ తోటే దోసకాయ ముక్కల్ని తేలికగా కొలిచి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దోసకాయ ముక్కల్ని కొలిచి వేసుకోవాలి. 3 గ్లాసుల దోసకాయ ముక్కలకి ముప్పావు గ్లాసు కారం, పావు గ్లాసు ఆవపిండి, పావు గ్లాసు ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి. ఉప్పుని మాత్రం కొద్దిగా తగ్గించుకునే వేసుకోవాలి. కావాలి అనుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ముప్పావు గ్లాసు వేరుశనగ నూనె కానీ లేదంటే గానుగు నూనె కానీ వేసుకోవాలి. అడుగు నుంచి పైకి మొత్తం అంతా ఈ నూనె ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఆవకాయ కలిపేటప్పుడు ఎటువంటి తడి లేకుండా చూసుకుంటే ఆవకాయ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. బయట అయితే నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల 15 రోజులు 2 నెలల దాకా నిల్వ చేసుకోవచ్చు. అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఈ దోసకాయ అప్పటికప్పుడు కంటే 2-3 రోజులు ఊరనిస్తే ఊటంతా పైకి వచ్చి ఈ విధంగా ఉంటుందండి. మామిడి ఆవకాయని ఏ విధంగా అయితే ఇష్టపడతారో దోసకాయని కూడా ఈ విధంగా చేశారంటే అంతే ఇష్టపడతారు. ఒకవేళ మీరు తీసుకున్న దోసకాయ కనుక పుల్లగా లేనట్లయితే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. నిమ్మరసం వేసిన తర్వాత దోసకాయ మరింత రుచిగా ఉంటుంది. ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత గాజు సీసాలో కానీ జాడీలోకి కానీ నిల్వ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలబడుతుందండి. ప్లాస్టిక్ సీసాల్లో అసలు పెట్టకూడదు. స్టీల్ డబ్బాల్లో కూడా ఊరగాయల్ని పెట్టకూడదండి. ఈ విధంగా గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే దోసకాయ చాలా బాగుంటుంది.